వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం. రిపోర్టర్కు అండగా నిలిచిన మైత్రి గ్రూప్ చైర్మన్ జయపాల్ రెడ్డి. చిన్న పోర్ల ఘటన హత్య నిందితులు అరెస్ట్. పవన్ గెలుపు కాలినడకన తిరుమలకు సాయిధరం తేజ్. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో సైబర్ మోసం. ఇక వివరాల్లోకి వెళ్తే జగ్గంపేట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నందు జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూను జగ్గంపేట ఆర్య వైశ్య సేవా సంఘం అధ్యక్షులు కొత్తకొండబాబు, మానేపల్లి బంగారాజు, చిత్రపు బాబు, కంచెల్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆర్య వైశ్య సేవా సంఘం సభ్యులు అందరూ ఎమ్మెల్యే నెహ్రూను ఘనంగా సత్కరించి జ్ఞాపిక అందించారు. ఈ సందర్భంగా ఆర్య వైశ్యులు మాట్లాడుతూ జగ్గంపేటలో మీకోసం కష్టపడిన ఆర్య వైశ్యులను గుర్తుంచుకోవాలని, అదేవిధంగా జగ్గంపేటలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ ఎప్పుడు నా వెంట ఉంటూ నాకు జగ్గంపేట టౌన్లో ఇంతటి మెజార్టీ రావడంలో కీలక పాత్ర పోషించిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని, అదేవిధంగా ప్రభుత్వం ద్వారా స్థల సేకరణ చేసుకొని మీ అందరి సహకారంతో అపురూపమైన వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించుకుందామని, ఈ ప్రాంతంలో పరిశ్రమల స్థాపనకు మీ వంతు సహాయ సహకారాలు అందించాలని, మీకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ముందు వచ్చి నిలబడతానని అన్నారు. ఎందుకంటే మీ ప్రచారం కనపడింది, మీ దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మీరు చెప్పే విధానంలో చెప్పడం, ఆ ప్రచారం 3 సంవత్సరాల క్రితం నుంచి నా గెలుపు నాంది పలికినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది జగ్గంపేట వైశ్య. అంటే అప్పటికే మీకు వాస్తవాలు అర్థమైపోయి. ఇక ఏదైతే బంగారాజు గారు చెప్పడం జరిగింది, వెంకటేశ్వర స్వామి టెంపుల్ అని చెప్పేసి, దాన్ని 1-2 రోజుల్లో మనం తొందరపడి గంట కొంత టైం తీసుకుని కార్యక్రమం తలపెట్టినప్పుడు అది మన నియోజకవర్గానికి అంతటికీ ఇది హెడ్ క్వార్టర్ కాబట్టి ప్రభావితం కావాలి. ఆ స్థాయిలో నిర్మాణం జరగాలి. ఆ స్థాయిలో నిర్మాణం జరగాలనుకుంటే ఆ స్థాయిలో స్థలం కావాలి, ఆ స్థాయిలో నిర్మాణం చేయడానికి కావాల్సినటువంటి డబ్బులు కావాలి. ఇది ప్రభుత్వం ద్వారా వస్తుందని మాత్రం మీరు ఎవరో ఆశించద్దు. స్థలం అయితే ప్రభుత్వం ద్వారా వస్తుంది తప్పించి డబ్బులు అన్నవి మాత్రం ప్రభుత్వం ద్వారా రావడం అన్నది అయితే పని అయ్యేటటువంటి పరిస్థితి. దాన్ని మనం అందరం కూడా తలకు చెయ్యి వేయగలిగితే ఏ స్థాయిలోనో మనం నిర్మాణం చేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మనం ఓ మహాయజ్ఞం చేశాను. ఏంటిది ఇంత మొండిగా వెళ్తున్నాడని చెప్పి నా చుట్టూ ఉన్న వాళ్ళు అందరూ కూడా నన్ను డిస్కస్ చేసిన వాళ్ళు ఎవరో ఎంకరేజ్ చేయలేదు. ఆ శివుడు చెప్పాడు అవుతుంది చెయ్యి అన్నాడు, చేయడం మొదలుపెట్టాను. విజయానికి నాంది అదేనండి. నా విజయానికే కాదు సార్, నా జీవితంలో ఒక పరిపక్వత చెందింది. దాన్ని చేయగలిగాను. సుమారు 7 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యాయి. నేను చెయ్యాలనుకున్న రోజుకి రూపాయలు లేదు నా దగ్గర. అది అయిపోయింది. దాని వెంటనే మళ్ళీ ఎలక్షన్ వచ్చింది. ఎలక్షన్ ఎలాగైపోయిందో తెలియదు నాకు. అయిపోయింది. అసలు కనీ వినిగి ఎరగినటువంటి మెజారిటీతో నేను గెలవడం జరిగింది. ముఖ్యంగా ఎప్పుడు బంగారాజు అటు ఇటుగా మార్చి చెప్పినా ఇక్కడ మాత్రం 1-2 కుటుంబాలు తప్పించి నేను ఎక్కడుంటే అక్కడే ఉన్నాను. జగ్గంపేట వైశ్యులు అందరూ
నేను రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర ఈరోజు మరింత ఉత్సాహంతో నన్ను అపూర్వంగా మద్దతు ఇచ్చి ఘన విజయాన్ని సాధించడానికి కూడా మీరు కారకులయ్యారు. ఎందుకంటే మీ ప్రచారం కనపడింది. మీ దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మీరు చెప్పే విధానంలో చెప్పడం, ఆ ప్రచారం 3 సంవత్సరాల క్రితం నుంచి నా గెలుపు నాంది పలికినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది జగ్గంపేట వయసు. అంటే అప్పటికే మీకు వాస్తవాలు అర్థమైపోయి ఇక ఏదైతే బంగారాజు గారు చెప్పడం జరిగింది, ముఖ్యమంత్రి చంద్రబాబు దివ్యాంగులకు ఇస్తున్న పెన్షన్ను 6,000 రూపాయలకు పెంచడంతో కుప్పం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో వికలాంగుల సంక్షేమ సంఘం కుప్పం నియోజకవర్గం అధ్యక్షుడు మురళి ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కంచల శ్రీకాంత్ పాల్గొని కేక్ కట్ చేశారు. అనంతరం వారికి ఒకరికొకరు కేక్ తినిపించుకున్నారు. అనంతరం ఎమ్మెల్సీ కంచల శ్రీకాంత్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం దివ్యాంగులకు 6,000కు పెన్షన్ పెంచడం జరిగిందన్నారు. దివ్యాంగుల సంక్షేమం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమన్నారు. వృద్ధులు, వితంతు మహిళలు, హిజ్రాలకు 4,000 రూపాయల పెన్షన్ అందజేస్తామన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు కుప్పం నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం పార్టీ వికలాంగులు అనకూడదు, దివ్యాంగుల విభాగ అధ్యక్షులు మురళీ గారి ఆధ్వర్యంలో దివ్యాంగులకి పెన్షన్ 6,000 చేసి వాళ్ళకు అండగా నిలబడినందుకు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే కేక్ కట్ చేసి చంద్రబాబు నాయుడు గారికి అభినందనలు, కృతజ్ఞతలు కూడా తెలియజేయటం జరిగింది. 3,000 రూపాయల పెన్షన్ని 4,000కు కూడా పెంచుతూ చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టడం జరిగింది. ఆనాడు 200 రూపాయలు ఉన్న పెన్షన్ని 1000 చేసి, తర్వాత 1000ని 2,000 చేసి పేదల పట్ల మరీ ముఖ్యంగా ఎవరైతే వృద్ధులు, వితంతువులు, ఆనాడు ఒంటరి మహిళలు అందరికీ ఆఖరికి హిజ్రాలకు కూడా పెన్షన్ ఇచ్చి పేదవారికి సంక్షేమం అంటే చూపించిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అలాగే వికలాంగులకు కూడా ఈరోజు
6,000 రూపాయల పెన్షన్ ఇచ్చి వాళ్ళు ఎవరి మీద ఆధారపడకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా కూడా ఏర్పాటు చేసినందుకు ఆయనకి కుప్పం నియోజకవర్గ దివ్యాంగులందరి తరపున కూడా మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మంచిర్యాల జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం శనివారం జరిగింది. జెడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి జిల్లా అడిషనల్ కలెక్టర్ రాహుల్, మంచిర్యాల, బెల్లంపల్లి, ఖానాపూర్ ఎమ్మెల్యేలు కొకిరాల ప్రేమ్సాగర్ రావు, గడ్డం వినోద్, వెంకటస్వామి, బెడ్మ బొజ్జు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లాలో అభివృద్ధి పనులపై సమావేశంలో చర్చించారు. ఏదైతే బ్యాడీలో కాలు పేరు మీద దాదాపు క్వింటల్కు ఫస్ట్ 2 కిలోలు మొదలుపెట్టి 4 కిలోల నుంచి 4-5 కిలోలు యావరేజ్ చేస్తే క్వింటల్కు 10 నుంచి 12 కిలోలు. దాని టోటల్ యావరేజ్ పీటీకి ఎక్కడ లిటరల్లీ ఫ్రూట్గా ఫార్మర్స్ తీసుకొని 5 నుంచి 6 వేల రూపాయలు తీసుకుంటారు. దానికి ఎవరు బాధ్యత? అప్పటి ప్రభుత్వ ఎమ్మెల్యేలా, లేకపోతే రైస్ మిల్లర్లా, లేకపోతే DCMS వాళ్ళు ఎవరు చేసినా కూడా మీకు ఫ్రూట్తో సాగు ఉందని చూపిస్తారు. 10 నుంచి 12 కిలోలు దొరుకుతున్నారు తాళ్ళు పేరు. ఈ సంవత్సరం మంది అయింది. అది తాళ్ళు పేరు 9 సంవత్సరాలు దొరికి జిల్లా మొత్తం తీసుకుంటే కనీసం సంవత్సరంకు 100-150 కోట్ల రూపాయలు అవుతుంది. జిల్లా 500 కోట్ల కుటుంబాలు అయిన జిల్లా. దాని మీద మీ యాక్షన్ ఏం చేస్తారు తీర్మానం చేయండి. ఇప్పుడు CBCIDకి దాంతోపాటు ఫైనాన్స్ వాళ్ళకి ఇచ్చి దాని మీ ఎదురు ఎంత పెద్ద మనుషులు ఉన్నా కూడా జిల్లా పరిషత్ తీర్మానం కావాలి. ఈ 9 సంవత్సరాలు జరిగిన లోపల ఎవరు బాధ్యులు, ఎవరు ఎంత పెద్దలు బాధ్యులు వాళ్ళందరికీ సెంటర్ చేయడం. రైతుల రక్తం దాగి ఎవరి చెప్పండి నాకు తీర్మానం చేసి సెండ్ CBCID డేట్స్ దాంట్లో ఎవరు ఎంత పెద్ద ఎవరన్నా ఇష్టం. రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి కర్నూలుకు విచ్చేసిన పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి డీజీ భారత్కి పుష్పగుచ్చం ఇచ్చి మర్యాదపూర్వకంగా కలిసిన శుభాకాంక్షలు తెలిపిన పాణ్యం ఎమ్మెల్యే గౌడ్ చరితారెడ్డి మరియు టీడీపీ సీనియర్ నాయకులు, నందికొట్కూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ శ్రీ గౌరీ వెంకటరెడ్డి. ఈ కార్యక్రమంలో మాచి మార్కెట్ యార్డ్ చైర్మన్ పెరుగు పురుషోత్తం రెడ్డి, తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ యాదవ్, యశ్వంత్ రెడ్డి పాల్గొన్నారు. కెమెరామెన్ వట్లూరి నరేష్కు మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త చేపల్ రెడ్డి అండగా నేనున్నానని ఆర్థిక సహాయం చేసి తన ఉదారతను చాటుకున్నారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ నరేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చికిత్స నిమిత్తం 1,76,000 రూపాయలను కొత్త చేపల్ రెడ్డి 1 లక్ష కేంద్రం మంత్రి బండి సంజయ్ చెల్లించి నరేష్ను ఆదుకున్నారు. దుబాయ్ నుండి కొత్త చేపల్ రెడ్డి ఫోన్లో కుటుంబ సభ్యులతో మాట్లాడి నరేష్కు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఎవరికి ఏ ఆపద వచ్చినా తానున్నానని, అపర్ణ హస్తం అందిస్తున్నానని అన్నారు. మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త చేపల్ రెడ్డి ఆసుపత్రిలో చికిత్సకు అయిన బిల్లులో సగం భాగాన్ని చెల్లించి కుటుంబానికి తానున్నానని భరోసా కల్పించారు. ఈ నెల 1వ తేదీన విధులు ముగించుకొని కరీంనగర్ నుండి బైక్పై ఇంటికి వెళ్తున్న క్రమంలో తీగలగుట్టపల్లి వద్ద కెమెరామెన్ నరేష్ ప్రమాదానికి గురై తీవ్ర గాయాల పాలు అయ్యారు. చికిత్స నిమిత్తం రేణి హాస్పిటల్లో చేర్పించారు. కుటుంబ సభ్యులు విషయం తెలుసుకున్న మైత్రి యజమానం ఆసుపత్రిలో నరేష్ను పరామర్శించి కుటుంబానికి ధైర్యాన్నిచ్చి తామున్నామని భరోసా కల్పించారు. మేము కొంతమేర సహాయం చేసినప్పటికీ మేము రిపోర్టర్లము, కెమెరామెన్లు అందరం కొంతమేర ఆర్థిక సహాయం చేసినప్పటికీ మెన్నేని
మాకు తోడుగా మెనేని రోహిత్రావు కాంగ్రెస్ నాయకుడు కూడా ఒక 20,000 రూపాయలు నగదు వారి కుటుంబానికి అందజేశారు. వారికి ధన్యవాదాలు. అలాగే టీఎన్జిఓల సంఘం జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాసరెడ్డి వాళ్ళ సంఘం పక్షాన 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. గొప్ప మనసున్న వ్యక్తి, ఉద్యోగులను కంటికి రెప్పలా చూసుకునే మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జైపాల్ రెడ్డి గారు. గతంలో మేకల సత్యనారాయణ కరోనా బారిన పడితే ఆయనకు కూడా 1,00,000 రూపాయల పైచీలకు సాయం అందజేసి వైద్య సాయానికి తోడ్పడి ఇప్పుడు రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నరేష్కు కూడా 1,75,000 ఆర్థిక సహాయాన్ని అందించి ఆ కుటుంబానికి అండగా నిలిచారు. నరేష్ కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్న ప్రెస్, ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియో జర్నలిస్ట్, కెమెరా టౌన్ రిపోర్టర్స్ అసోసియేషన్ తరఫున షుకూర్, ఆంధ్రజ్యోతి, సీనియర్ ఫోటోగ్రాఫర్, కరీంనగర్. అలాగే మైత్రి ఛానల్ చైర్మన్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జైపాల్ రెడ్డి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. డైరెక్టర్ సుజన్ గారికి కూడా ధన్యవాదాలు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గారు 1,00,000 రూపాయలు హాస్పిటల్ ఖర్చులకు ఇచ్చి ఎంతో సహాయం చేశారు. అలాగే మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జైపాల్ రెడ్డి గారు కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి 1,70,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. అలాగే కాంగ్రెస్ నాయకులు మేనేని రోహిత్రావు గారు కూడా 20,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు టీఎన్జిఓస్ వారు కూడా 10,000 ఆర్థిక సహాయం అందించారు శ్రీనివాసరెడ్డి గారు. కానీ ఆపదలో ఉన్న కెమెరామెన్కు ప్రతి ఒక్కరూ ఆర్థిక సహాయం అందించారు. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ధన్యవాదాలు. సంపత్, ఎన్టీవీ కెమెరామెన్. విషయాన్ని నరేష్ చాలా వాళ్ళ పరిస్థితులు బాగలేవు. ఈ విషయాన్ని వెంటనే మైత్రి ఛానల్ యాజమాన్యం దృష్టికి, అలాగే కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారి దృష్టికి తీసుకువెళ్లడంతో హుటాహుటిన బండి సంజయ్ గారు ఢిల్లీ వెళ్లాల్సి ఉండగా హాస్పిటల్ను విజిట్ చేసి ఆయన ఖర్చుల నిమిత్తం 1,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే కొత్త జైపాల్ రెడ్డి మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జైపాల్ రెడ్డి గారు 1,70,000 రూపాయలు ఆర్థిక సాయం అందించి ఈరోజు డిశ్చార్జ్ చేయడం జరిగింది. అలాగే రేణి హాస్పిటల్ డాక్టర్ బంగారు స్వామి, పీవీకే కిషోర్ సార్ గారు కూడా వారికి తోచిన విధంగా మాకు సాయం చేసి వారిని ప్రాణాలతో బయటికి తీసుకురావడం జరిగింది. అలాగే తోటి జర్నలిస్ట్ మిత్రులు, వీడియో జర్నలిస్ట్ మిత్రులు, కెమెరామెన్లు, ఫోటోగ్రాఫర్లు, రిపోర్టర్లు మనిషికి కొంత సహాయం చేసి వారి కుటుంబానికి తోడుగా అండగా నిలిచాము. ఈ సందర్భంగా మైత్రి ఛానల్ గ్రూప్ చైర్మన్ కొత్త జైపాల్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి, వారి కుటుంబ సభ్యుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సంపత్ కుమార్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, వీడియో జర్నలిస్ట్. కుప్పం రెస్కోలో మొదలైన చర్యలు. వైసీపీ హయాంలో విచ్చలవిడిగా రెస్కోలో ఉద్యోగాలు ముడుపులు చెల్లించి ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపణలు. రెస్కోపై సిఐడి విచారణ చేయిస్తామన్న ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ విచారణ అధికారిగా ఓడీసీఓ ఆనంద్ కుమార్ నియామకం అక్రమాలు జరిగాయని తుమ్సి చెందిన నరేష్ ఫిర్యాదు. గతంలో రెస్కో ఎండీగా పనిచేసిన సుబ్రహ్మణ్యంకు నోటీసులు. రెస్కోలో రికార్డులు పరిశీలించిన అధికారులు. రెస్కో మీద సిబిసిఐడి విచారణ జరిపిస్తాం. దాంట్లో జరిగిన
మున్సిపాలిటీలో జరిగిన అవినీతిని మొత్తం లాగి కటకటాల వెనక్కి జైలుకి పంపిస్తాం. ప్రతి ఒక్క అవినీతి చేసిన ప్రతి ఒక్కరిని అక్కడ చైర్మన్ దగ్గర నుంచి కింద స్థాయి వరకు ఎవరైతే ఆ అవినీతిలో భాగస్వామ్యం అయ్యారో, రెస్కోని అంత విధాలుగా నాశనం చేశారో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకునేదాకా వదిలిపెట్టే సమస్య లేదని చెప్తా ఉన్నాం. అలాగే మున్సిపాలిటీలో జరిగిన అక్రమాలు, మున్సిపాలిటీ బిల్లుల్లో మున్సిపాలిటీ ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వల్లపురం గ్రామానికి చెందిన జొన్నలగడ్డ కుటుంబరావుకి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై తనకున్న అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు. ఈ నెల 18న కుటుంబరావు పెళ్లి ఉండగా తన పెళ్లి పత్రికపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫోటో మరియు జనసేన పార్టీ గుర్తుని ముద్రించిన తన అభిమానాన్ని చాటుకున్నాడు. ముదిగొండ మండల జనసేన పార్టీ కోఆర్డినేటర్గా పనిచేస్తున్న కుటుంబరావు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. తమ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా పలుసార్లు రక్తదాన శిబిరాలు నిర్వహించాడు. తమ అధినేత పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి కావడం తమకెంతో సంతోషంగా ఉందని, అందుకే తన పెళ్లి కార్డుపై పవన్ కళ్యాణ్ మరియు పార్టీ గుర్తును ముద్రించుకుని పలువురికి పంచానని కుటుంబరావు తెలిపారు. ప్రస్తుతం జిల్లాలోనే ఈ పెళ్లి కార్డు వైరల్ గా మారింది. బన్యానికి ఉంది ఉత్తరపోయినా మంచిగా ప్రార్థికు చెప్పనన్నా ఈ నెల 18వ తారీఖు నాకు పెళ్ళి, మీరు తప్పకుండా రావాలి. నా పేరు జొన్నలగడ్డ భద్ర, మాది ఖమ్మం జిల్లా మదర్ కాన్స్టిట్యున్సీ ముదిగొండ మండలం వల్లాపురం విలేజ్. ఈ నెల 18న నా మ్యారేజ్ కావడంతో పెళ్లి పత్రికపై అందరూ దేవుడి ఫోటోలు వేయించుకుంటుంటే నేను మాత్రం కళ్యాణ్ గారిని దేవుడిగా భావిస్తాను కాబట్టి కార్డుపై సార్ ఫోటో వేయించుకోవడం జరిగింది. సారు బర్త్డేలకి వాటికి సేవా కార్యక్రమాలు చేస్తూ బ్లడ్ క్యాంపులు పెడుతూ అత్యవసరానికి కాల్ చేస్తే ఎవరికైనా బ్లడ్ ఇప్పించడం జరుగుతుంది. ఎన్నో ఇలాగే ఇంకా చాలా కార్యక్రమాలు చేశాను, ఇంకా ముందు కూడా చేస్తాను. అలాగే ఆంధ్రప్రదేశ్లో సారు ఉప ముఖ్యమంత్రి పదవి రావటం చాలా సంతోషకరంగా ఉంది. ఇంకా ముందుకు ఉన్నత పదవులు సార్కి రావాలని, ఇలాగే ఎప్పుడు ప్రజల కోసం కష్టపడుతూ ముందుకు పోవాలని కోరుకుంటూ జై జనసేన, జై హింద్.
హన్మకొండ జిల్లా పర్కల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పర్కల టౌన్ పర్కల మండల పరిధిలోని కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను 33 మంది లబ్ధిదారులకు 33,03,868 రూపాయలను ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి పథకం ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. 1,16,000 చొప్పున 16 రూపాయల చొప్పున 116 అంతే కదా 1,116 చొప్పున అంటే పెళ్లి ఖర్చుల నిమిత్తము చాలా మట్టుకు మనం చూస్తున్నాం. పెళ్లి చేయలేని పరిస్థితిలో ఉన్న కుటుంబాలు కూడా చాలా మట్టుకు ఉన్నాయి. అందులోంచి పూర్తి స్థాయిలో ఖర్చులు భరించే పరిస్థితి ప్రభుత్వాలకు కూడా లేని సందర్భంలో కొంతైనా సహకరించాలనే ఒక ఆలోచనతోటి మరి ఈ కళ్యాణ లక్ష్మి కార్యక్రమాలకు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సహకారం అందియాలి అనే ఉద్దేశంతో కూడా కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఆ భాగంలోనే ఈరోజు 33 జంటలకు అంటే జంటల కుటుంబ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.